చిక్కుడుకాయ పచ్చికారం కూర ఎలా తయారు చేయాలో ఏంటో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడుకాయ పచ్చికారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, క్యాబేజ్ 1 కప్పు, పసుపు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4. చిక్కుడుకాయ పచ్చికారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా చిక్కుడుకాయ గురించి చెప్పాలి అంటే అండి, చిక్కుడుకాయ గర్భిణీ స్త్రీలకు చాలా మంచి మేలు చేస్తుంది. అందుకే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా మంది చిక్కుడుకాయ కూర అని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఇంకా చాలా తెలీదు ఎందుకు తినాలి ఏంటి అసలు ఇందులో ఏముంటాయని. ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఫోలిక్ యాసిడ్ వేసుకుంటూ ఉంటాం కదా, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ప్లాన్ చేసే వాళ్ళైనా గర్భిణీ స్త్రీలైనా కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ చిక్కుడుకాయలో కూడా ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏంటంటే వాళ్లకు అది వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎనర్జెటిక్ గా ఉండడము, వాళ్ళకి ఫిట్ గా ఉండడమే కాకుండా కడుపులో ఉన్నటువంటి శిశువు న్యూరల్ గా ఎటువంటి డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి, వాళ్ళు చక్కగా పెరగడానికి కడుపులో చాలా బాగా దోహదపడుతుందన్నమాట. అందుకే ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అయితే గనక చిక్కుడుకాయని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. వారానికి 3 సార్లు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలకు కూడా, అంటే శిశువులకు కూడా ఏంటి అంటే పుట్టుకతో వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, బర్త్ డిఫెక్ట్స్ అంటారు కదా, వాటిని కూడా తగ్గించడానికి చాలా వరకు సహాయపడుతుంది. ఇక ఫోలేట్ అనేది బేసిక్గా ఫోలిక్ యాసిడ్ అంటే ఐరన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అందరికీ చాలా అవసరం అనుకోండి. ముఖ్యంగా వాళ్ళకి అంటే గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది పక్కన పెట్టేస్తే ఆస్టియోపోరోసిస్, చాలా మందికి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటారు. అంటే మనకు తొందరగా ఎముకలు చాలా వీక్ అయిపోవడము, నొప్పులు రావడము అలా జరుగుతూ ఉంటాయి. సో వాటిని తగ్గించడానికి కూడా మనకు చిక్కుడుకాయలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తాయి తెలుసా, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది మనకు గ్యాస్ తగ్గిస్తుంది, తర్వాత మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. సో మనకి ఏంటి అంటే జీర్ణ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనకు జీర్ణాశయానికి చాలా బాగా పనిచేయడమే కాకుండా ఈ గ్యాస్లు, ఇటువంటి కాన్స్టిపేషన్లు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి అంటే మన శరీరానికి ఒక రోగనిరోధక శక్తిని, కావాల్సినటువంటి ఎనర్జీని, జింక్ ని, ఐరన్ ని అందించేటువంటి ఈ చక్కటి చిక్కుడుకాయతో ఈ రోజు మనము పచ్చికారం కూర తయారు చేసుకోబోతున్నాం. ఈ కూర ఎలా తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామండి, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర, కొంచెం ఉప్పు, ఈ 4టిని కూడా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ముందు అది చేద్దాం. ఆ పేస్ట్ తయారీ విధానం తర్వాత మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే నేను ఇది రుబ్బుకొని తీసుకొచ్చే ముందు మనకు చిన్న ప్రాసెస్ ఉంది, ఈలోపు ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. మనం చిక్కుడుకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని ఈ నీళ్లలో వేసేసుకుందాం. అది కాస్త ఉడుకుతూ ఉంటుంది, ఎందుకంటే చిక్కుడుకాయ డెఫినెట్ గా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఏంటంటే కొందరు కుక్కర్లో, ఆవిరి పాత్రల్లో చిక్కుడుకాయని అలా పెట్టేస్తూ ఉంటారు. ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత కూర తయారు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది బాగా అలా మగ్గిచ్చి అలా ఉప్పేసి అలా వదిలేస్తూ ఉంటారు. అందుకే ఏంటి అంటే మనం చిక్కుడుకాయ ముక్కలు ముందుగా నీళ్లలో వేసుకొని ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్లు ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందామండి. ఓకే, ఇలా చక్కగా చిక్కుడుకాయల్ని మనము ఉడికిచ్చేస్తూ ఉందాము. అది ఉడికే లోపు మనము దీన్ని కూడా చక్కగా కాస్త నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. చూసారా, ఇలా చక్కగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేసాను. కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కాస్త ఉప్పు. ఇది పక్కన పెట్టేసుకుందాం, మనం కూర ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ స్టవ్ వెలిగించేసుకుందాం. ఎందుకంటే మరో స్టవ్లో మనకు చక్కగా చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి నీళ్లల్లో. ఆహా, ఓకే, చిక్కుడుకాయలు బాగా లేతగా తీసుకున్నానండి, 50% వరకు ఉడికింది. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం.
ఇది మనము చిక్కుడుకాయతో పాటు క్యాబేజ్ కూడా తీసుకుంటున్నాం. క్యాబేజ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఒకటి, అండ్ క్యాబేజ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి రెండింటి కాంబినేషన్, అంటే చిక్కుడుకాయ అంటే కేవలం చిక్కుడుకాయ మాత్రమే కాకుండా ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకు క్యాబేజ్ తీసుకున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి క్వాంటిటీకి తగ్గట్టుగా క్యాబేజ్ వేసుకుందాం. ముందుగా ఇంత వేస్తున్నానండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. చూద్దాం. ఇది ఒక్కసారి వేగిన తర్వాత మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఎంత కావాలి అని. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది మనకు చపాతీకి బాగుంటుంది, మామూలుగా అన్నంలోకి బాగుంటుంది, దంపుడు బియ్యంలోకి బాగుంటుంది, రవ్వలోకి బాగుంటుంది. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. అంటే కూరకి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం వేసాము, దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము నీళ్ళలో ఉడికిస్తున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ క్యాబేజ్లోకి వేసేసుకుందాం. ఎందుకంటే ఇది 50% వరకు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది సమానంగా ఉడికిపోతాయి. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చిక్కుడుకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. మనం చిక్కుడుకాయ గింజల్ని తీసేసి పక్కన పడేసి చిక్కుడుకాయని మాత్రం చేసుకోకూడదండి. గింజలతో పాటు ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు అంటే గింజలు సపరేట్గా చేసి దాన్ని కలిపి ఉడికించుకోండి. అంతే తప్ప మీరు గింజల్ని తీసి చిక్కుడుకాయని మాత్రమే ఉపయోగిస్తా అంటే వేస్ట్. ఇది ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుందాం. సో ప్రస్తుతానికి మాత్రం ఒకసారి ఇట్లా వేయించేసుకుందాం. ఇక ఇందులో కారం అది ఇంకేం వేయనక్కర్లేదు, ఎందుకంటే మనం వేసేటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఇందులోనే మనకి ఇది పచ్చికారం అన్నాం కదా, పచ్చిమిరపకాయలు ఇందులోనే ఉన్నాయి, ఎండుమిరపకాయలు వేసేసాము, ఇంకా వేరే వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది కొంచెం బాగా వేగాలి, మగ్గాలి, ఉడకాలి, ఇన్ని జరగాలి. ఇది మనం లాస్ట్లో వేసుకుందామండి. ఈ పచ్చికారం ప్రస్తుతానికైతే అక్కర్లేదు. ఇది ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుందాం, ఎందుకంటే ఉడికే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో కొంచెం నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు చివరిగా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చి కారం పేస్ట్. మీరు ఈ పేస్ట్, ఇలాంటి పేస్ట్ని మీరు చాలా రకాల వంటల్లోకి వాడుకోవచ్చు. అంటే మీరు చేసుకునేటువంటి దొండకాయ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిలో దేంట్లో అయినా కూడా వాడుకోవచ్చు. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సమయం పడుతుందండి ఇది పూర్తవ్వడానికి. మనము ఉడికించుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాము, పచ్చి కారం కూడా వేసుకున్నాము, చక్కగా నీళ్లు పోసుకొని మగ్గిచ్చేసుకున్నాం. చూసారా ఎంత బాగైందో. రంగు చూడండి, మనకి పచ్చికారం వేసుకున్నందుకు మనకి రంగు కూడా చక్కగా గ్రీన్ కలర్లో అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా చిక్కుడుకాయ పచ్చికారం కూర రెడీ అయిపోయింది. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది మనకు చపాతీలోకి బాగుంటుంది, పరాటాలకు బాగుంటుంది, ఇక అన్నము దంపుడు బియ్యం ఇవైతే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట.
చిక్కుడుకాయ పచ్చికారం కూర మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిక్కుడుకాయ పచ్చికారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, క్యాబేజ్ 1 కప్పు, పసుపు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4. చిక్కుడుకాయ పచ్చికారం కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి తరిగిన చిక్కుడుకాయ ముక్కల్ని కాస్త ఉప్పు వేసి ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి నూనె కాస్త కాగిన తర్వాత జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, అల్లం పేస్ట్, క్యాబేజ్ ముక్కలు, అందులో కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకొని కావాల్సినంత నీళ్లు పోసుకొని చివరిగా అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. అలా రెడీ అయిన కూరను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ పచ్చికారం కూర రెడీ.